హలో అండి. తాబేలు కుందేలు కథ. అనగనగా ఒక అడవిలో తాబేలు కుందేలు నివాసం ఉంటున్నాయంట. కలిసిమెలిసి ఉండటం, కలిసిమెలిసి జీవించటం చేస్తున్నాయి. ఇంతలో కుందేలుకి పరిగెత్తాలి అనిపించి తాబేలు దగ్గరకు వచ్చి అడుగుతుందన్నమాట. పరిగెత్తాలి అనిపిస్తుంది, పోటీ అనేది పెట్టుకుందామా అని. సర్లే అని చెప్పి రెండు ఓకే అనుకుంటాయి. అనుకున్న తర్వాత న్యాయ నిర్ణేతగా నక్కననేది నిర్మించుకోవడం జరుగుతుంది మధ్యలో. సరే అని చెప్పి మరి పోటీ పెట్టుకుంటున్నాం కదా, బహుమతి ఏంటి అని అంటే ఎవరు గెలిస్తే వాళ్ళకే ఇల్లు సొంతం అవుతుంది అని చెప్పి పోటీ అనేది పెట్టుకుంటారంట. సర్లే అని చెప్పి నక్క దూరంగా ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి ఆగాలి, మీరిద్దరు కూడా ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు విన్నర్ అవుతారు అని చెప్పేసి నక్క అనేది తీర్పించడం జరుగుతుంది. జరిగిన తర్వాత రెండు కలిపి పరుగు పందెం అనేది పెట్టుకుంటాయి. తాబేలు అనేది అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. కుందేలు ఏంటంటే గెంతుకుంటూ పోతుందన్నమాట. పోతుంటే తాబేలు వచ్చేటప్పటికల్లా సాయంత్రం అవుతుంది కదా, ఇక్కడ చెట్టు ఉంది, చెట్టు కింద పడుకొని పోతే బాగుండిపోను అని చెప్పి శుభ్రంగా చెట్టు కిందకి వెళ్ళి కుందేలు అనేది నిద్రపోవడం జరుగుతుందంట. నరేంద్ర తాబేలు ఏంటంటే చెట్టు దగ్గరికి వచ్చి చూసేటప్పటికి కుందేలు నిద్రపోతూ ఉంటుంది. ఈ కుందేలు లేచేటప్పటికల్లా నేను చెరువు దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పి ఎక్కడ ఆగకుండా తాబేలు చక్కగా అడుగులో అడుగేసుకుంటూ చెరువు దగ్గరికి వెళ్ళి ఆగుతుందన్నమాట. అప్పుడు కుందేలుకి మెలకు వచ్చి చూసేటప్పటికి పోటీ పెట్టుకున్నాం కదా, అయ్యో తాబేలు వెళ్ళిపోయి ఉంటుంది, నేను కూడా వెళ్ళాలని వచ్చి చూసేటప్పటికి తాబేలు చెరువు దగ్గరకు వచ్చి ఆగుతుంది అనమాట ముందుగుండా. అప్పుడు విన్నర్ ఎవరు అవుతారు? తాబేలే అవుతుంది అనమాట. అప్పుడు నక్క తీర్మానం అనేది ఇస్తుంది అనమాట. ఏమనంటే నిదానమే ప్రధానము, నిదానంగా వచ్చిన తెలివిగా ఆలోచించి విన్నర్ అనేది అవ్వింది తాబేలుకే ఇల్లు సొంతం అవుతుంది అని చెప్పి తీర్మానం అనేది ఇస్తుందంట నక్క. లైక్ చేసి షేర్ చేయొచ్చు.